ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవి మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఈ ప్రభుత్వంలో ఒక స్థుతి లేదు. ఏమైంది? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టుని తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి అగో మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండ్రు. మరి రుణమాఫీ అయితే కాలే. అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, ఓ రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇక పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీ కళ్ళుంటే ఇగో మా పాలకుర్తికి నిన్ను అడుగుతా ఉన్నా, 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడే కట్టకుర్రా అంటుండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుర్రి నేను తెల్లారే ఇస్తా అంటాడు. ఎవరి మాట నమ్మాలి? మంత్రి మాట నమ్మాలనా, ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఆయన 30 పైసల వాళ్ళకు కూడా మోసమే. ఆయన 30 పైసల వాళ్ళకు మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి. మనమే మిత్తి కట్టినాం. డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, 15 ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. 1 రూపాయి లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి అయి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీద వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు కాడ మిత్తి పెరగబట్టే, బ్యాంకు వాడేమో మళ్ళీ కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు పడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పు ఉన్నది, నాకు అప్పు ఉన్నది. ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పిచ్చేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పిచ్చిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా? రైతు బంధు రాక 2 లక్షల మీద మిత్తిలకు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక, ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబ్ అయినాయి. రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.